హాయ్ అండి అందరికీ. పైన పిక్ చూసారు కదా మీరు. ఆ పిక్ డిజైన్ కోసం మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి మన ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, లెంత్ అనేది చూసుకోండి. కింద వచ్చేసి 1/2 ఇంచ్ కాదు 2 ఇంచెస్ ఎక్కువ వదులుకోండి. ఎందుకంటే మనము ఆడ సంక దగ్గర ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు మనకి కుట్లలోకి ఎక్కువ వెళ్తుంది అనమాట. అప్పుడు మనకి లెంత్ తక్కువ అవుతుంది. అందువల్ల మన కింద వచ్చేసి 1/2 ఇంచ్ కాకుండా 2 ఇంచులు ఎక్కువ పెట్టేసుకోండి. అందువల్ల నేను 2 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకంటే గుర్తు ఎందుకు వేసుకున్నా అంటే మనకి నెక్ కరెక్ట్గా ఉండాలి కదా. నెక్ వచ్చేసి గీసుకోండి. నెక్ వచ్చేసి మనము మన ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉంటుందో పట్టి అంతకంటే కొంచెం ఇంకా కిందికే గీసుకోండి. ఎందుకంటే మనం చెప్పాను కదా, అది ఓపెన్ అయ్యేసరికి జాయిన్ చేస్తాం కదా, క్లాత్ అనేది ఇంకా కొంచెం పైకి వెళ్తుంది అనమాట. అందువల్ల నెక్ తక్కువ కాకుండా ముందే కొంచెం ఎక్కువ గీసేసుకోండి. పైన వచ్చేసి సంక దగ్గర 2 ఇంచెస్ వచ్చేలా అక్కడి నుంచి అక్కడికి గుర్తు వేసేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. పైన భుజం దగ్గర నుంచి మన నెక్ ఎంత ఉందో సంక దగ్గర 2 ఇంచెస్కి ఆడ గుర్తు వచ్చేసేలా ఆ షేప్ అనేది గీసేసుకోండి. ఇదేం పెద్ద పని కాదండి. పైనుంచి ఎంత తీసుకోవాలి, సంక కింద ఎంత తీసుకోవాలి అనేది ఏం లేదు. ఒక ఐడియా కోసం గీసుకొని ఈ విధంగా మనకు షేప్ వచ్చేలా ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఓపెన్ చేస్తే బ్లౌజ్ చెడిపోతుంది అనే టెన్షనే అవసరం లేదు. మనం ఎలా కట్ చేసుకున్నా డిజైన్ పెట్టేసరికి జాయిన్ చేసేసరికి మనకు డిజైన్ మోడల్ వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకోండి. ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇలాంటి ఓపెన్ చేసి జాయిన్ చేయాలంటే బ్లౌజ్ చెడిపోతుందని చాలామంది టెన్షన్ పడతారు. ఏం కాదండి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ చేసుకోండి. అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, అంతగా భయం వేస్తే. లేకపోతే నేను చెప్పినట్టుగా చేయండి. ఈ విధంగా అంత ఓపెన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇది సింగిల్ బ్లౌజ్ అండి. నేను శారీ మీదకి సింగిల్ బ్లౌజ్ తీసుకున్నాను. శారీ షైనింగ్ ఎక్కువ ఉంది, ప్లెయిన్గా పెట్టుకుంటే బాగుండదని నేను సింపుల్గా ఈ డిజైన్ ప్యాటర్న్ నెక్ అని పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం పైన సంక దగ్గర షేప్ తీసాం కదా, అవి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎటు సైడ్ పడతాయో చూసుకొని మిషన్ మీద చూపిస్తున్నాను చూడండి. యూతులు ఒకటి పెట్టేసుకున్నాను కదా, పై పార్ట్ అది ఉల్టా సీదా అది చూసుకొని పైపింగ్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ లెవెల్గా పెట్టేసుకొని అటు సైడ్ దానికి అలాగే పైపింగ్ అనేది వేసేసుకోండి. నేను శారీ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. 1 సైడ్ కుట్టేసుకొని పైపింగ్ అనేది వేస్తున్నానండి. నేను థ్రెడ్ అనేది వేయలేదనమాట. శారీ క్లాత్ కదా, చాలా స్మూత్గా ఉంది. మనం థ్రెడ్ వేయకపోయినా పైపింగ్ అనేది సన్నగా వస్తుందన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక రకంగా పైపింగ్ వేస్తున్నాను. పింక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ పడేసరికి చాలా లుక్ అనిపిస్తుందండి. అందువల్ల నేను పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను ప్లెయిన్ శారీ మీదకి. ఇలా మనము అది పైపింగ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ పైపింగ్ వేసాం కదా, సేమ్ ఇటు సైడ్ కూడా పైపింగ్ అనేది వేసేసుకుందాం. మనం పైపింగ్ వేస్తున్నాం కదా బ్లూ కలర్ పీస్కు, అది వచ్చేసి 1 సైడ్ కుట్టేసుకున్నాం అనమాట, పీస్ లేవకోకుండా. అలా కుట్టుకొని మనం షేప్ తిప్పేటప్పుడు క్రాస్ పీస్గా ఎలా జాయిన్ చేస్తామో అలా క్రాస్ పీస్ జాయిన్ చేసుకొని కుట్టేసుకోండి. క్రాస్గా తీసుకోండి, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు బాగా తిరుగుతుంది అనమాట క్లాత్. అలాగే ఇప్పుడు మనం 2 సైడ్లు జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు రౌండ్ దగ్గర అక్కడ కూడా ఓపెన్ చేస్తాం కదా, సేమ్ పైపింగ్ అనేది వేసేసుకుందాం. నేను చూపిస్తున్నాను చూడండి. జాయిన్ చేసేసుకొని రౌండ్ కూడా పైపింగ్ వేసేసుకోండి. చూసారా, నేను రౌండ్ కూడా పైపింగ్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము రౌండ్కి బాల్స్ అనేది సెట్ చేసుకుందాం. బాల్స్ మనం పెళ్ళిళ్ళు ఊపుతారు కదా బాల్స్, అవి పెట్టేసుకొని బాల్స్ అనేది రెడీ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. అలా బాల్స్ అనేది 1 ఇంచు గ్యాప్లో బాల్స్ అనేది కుట్టేసుకోండి. పైన ఒక 1/2 ఇంచు కుట్లోకి మనం జాయిన్ చేస్తాం కదా, కొంచెం వదిలేసుకొని బాల్స్ అనేది స్టార్టింగ్ నుంచి మొత్తం కుట్టుకుంటారండి. చాలా సింపుల్ డిజైన్ కానీ చాలా చూడటానికి అందంగా ఉంటుందన్నమాట. మన డైలీ వేర్ కట్టుకునే శారీస్ మీదకి ఇలా ప్యాటర్న్ నెక్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ప్యాటర్న్ నెక్ చాలామంది కుట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే చాలా ఓపెన్స్ అయ్యి ఎక్కువ పైపింగ్స్ ఉంటాయన్నమాట. అన్ని చోట్ల ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల చాలామంది ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు. అదేం కాదు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి, చాలా సింపుల్ అండి. వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి. ఇలా రౌండ్ చుట్టూ మొత్తం బాల్స్ అనేది పెట్టేసుకోండి. ఓకే, బాల్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి.
మనం బాల్స్ పెట్టినప్పుడు క్లాత్ అనేది మందం అవుతుందన్నమాట. కొంచెం మిషన్ పాదం జరగదు, కొంచెం మిగ్గుకుంటూ కుట్టి వేసేసుకోండి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో రౌండ్ షేపు. ఇప్పుడు వచ్చేసి మనము బాల్స్ పెట్టాం కదా, క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం. నిదానంగా కట్ చేసుకోండి. మీరు కట్ చేసేటప్పుడు కింది క్లాత్ ఏమన్నా కట్ చేయవచ్చు అనమాట. కత్తిరికి టచ్ అయిందనుకో బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. నేను ఇలా చాలాసార్లు చేస్తాను అనమాట, అందుకే చెప్తున్నాను. నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి చిన్న హోల్ పడిన బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మొత్తం కట్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే, మనం రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం పైన సంఖ దగ్గర షేప్ తీసాం కదా, అవి ఇటు సైడ్ ఎక్కడెక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడేటట్లు పెట్టుకొని ఒకసారి జాయిన్ చేసేసుకున్నాం. మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి జాయిన్ చేయాలంటే మనం కుట్లలోకి వదిలింటాం కదా క్లాత్, అక్కడి నుంచి స్టార్ట్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే అక్కడి నుంచి కాబట్టి మనం కరెక్ట్ లెవెల్లో కట్ చేసాం కదా, ఇంకా ఇక్కడ ఎంత వచ్చినా మనం కట్టుకుంటూ రావాల్సిందే అనమాట. అక్కడ స్టార్ట్ చేసినామంటే మనం కుట్లలోకి వదిలినప్పుడు ఒక అర్ధించి చూసుకుంటూ అనేది కుట్లలోకి వదిలేసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం అట్లా చూసుకొని కింద ఎంత వదలాలి అనేసి కుట్టుకుంటూ రండి. మనకు ఆల్రెడీ షేప్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఆ షేప్లో కట్ చేసాం కాబట్టి. మనం జాయింట్ చేసినాక అలాగే జాయిన్ చేసుకున్నాం అనుకుని ఆ షేప్ డైరెక్ట్గా అలాగే వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల మాకు షేప్ వస్తుంది అనమాట. సేమ్ ఇటు సైడ్ కూడా రివర్స్లో పెట్టేసుకొని నేను చెప్పాను కదా, కుట్లలోకి వదిలిన సైడ్ నుంచి స్టార్టింగ్ అనేది చేయండి. మీరు కన్ఫ్యూజ్ కారనమాట, మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్ కూడా అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి. సంఖ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా జాయిన్ చేసేసుకోండి. మనకు కరెక్ట్గా వచ్చాయో లేదో కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా కింద చూసుకుంటూ మొత్తం ఒకటే లెవెల్లో కుట్లలోకి వదిలేకుంటూ కుట్టుకోండి. ఇట్లా కొంచెం పైకి లేపుతూ క్లాత్ని కింద ఎంత వదులుతున్నాము కుట్లలోకి అనేది చూసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండు జాయిన్ చేసాం కదా, చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో నెక్ వచ్చేసి కదా. ఇప్పుడు వచ్చేసి మనకు రెండు సమానంగా వచ్చాయో లేదనేది మీకు చూపిస్తాను చూడండి. అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు మడతలుగా పెట్టేసుకోండి. మన నెక్ ఈ విధంగానే కదా కట్ చేసినది మడతల మీదుగా ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ ఓపెన్ చేసామో అక్కడ జాయిన్ చేసినాం కదా, అక్కడ సమానంగా ఉండాలి. చూపిస్తాను చూడండి. అక్కడ ఓపెన్ చేసాం కదా మనము, పైన భుజాల దగ్గర సమానంగా వచ్చింది మనకి. ఇక్కడ పైపింగ్ వేసే సైడు సంఖలో కూడా సమానంగా వచ్చింది. ఇక్కడ నెక్ సైడ్ కూడా మొత్తం మనం ఎలా ఓపెన్ చేసామో ఎలా జాయిన్ చేసినా కూడా మొత్తం ఒకటే లెవెల్లో ఎంత సమానంగా వచ్చాయో చూడండి. చాలా సింపుల్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.